கூரை வெண்பல் தவத்தவர் செங்கல் பொடி కూరై జేగురు పొడి బాగా నీళ్లలో కలిపి జేగురు రాళ్ళని బాగా పొడి చేసి బాగా నీళ్లలో కలిపి నానబెట్టి వాటిని ఆరవేస్తే వాటిని సన్యాసులు ధరించేవాళ్ళు పూర్వం. ఇప్పుడు వాళ్ళకి రంగులు వచ్చినాయి, చక్కగా మనం ఇబ్బంది లేకుండా వస్తున్నాయి. ఏదో పాత కట్నమని ఆ పూజని ఈ పూజని మనం ఇస్తున్నాం. వాళ్ళు అలా చూస్తారు, ఇలా అంటారు. దానికే మనం ఎంతో పొంగిపోయి జన్మధన్యమైనట్లుగా భావన చేసి పాదాభివందనాలు 10 సార్లు చేసి 25 సార్లు ముక్కు దగ్గర చెయ్యడ్డం పెట్టుకు మాట్లాడి అబ్బా మా జన్మ ధరించిందండి అని వస్తున్నాం. యథార్థం అండి ఇది కాదా? ఒకప్పుడు సన్యాసులు జేగురు రంగు రాళ్లు తెచ్చుకుని వాటిని బాగా పొడి చేసి ఆ పొడిని నీళ్లలో కలిపి దీన్ని నానబెట్టి ఈ ఎరుపంతా దానికి పట్టేదాకా ఉంచి తర్వాత పిండి ఆరవేసుకుని వాటిని ధరించేవాళ్ళు. అమ్మ చెబుతోంది, అమ్మా శంగర్ పొడి కూరై అద్భుతమైనటువంటి జేగురు పొడి రాళ్ల పొడిని నీళ్లలో కలిపి ఆ నీటి ద్వారా ఎర్రనైనటువంటి వస్త్రాలను ధరించినటువంటి సన్యాసులు. ఒక ఆయన అడిగాడు, ఏమంటే సన్యాసికి సన్నాసికి తేడా ఏంటండి అని. ఒక ఒత్తే కదండి అన్నాడు ఒకడు ఒత్తన్నాడు. యావత్తొకడు నా ఒత్తొకడు అని. కాదండి, చిన్న తేడా ఉంది. ఈ ప్రపంచం మొత్తాన్ని వదిలేసిన వాడు సన్యాసి, ప్రపంచం వదిలేసిన వాడు సన్నాసి. వేస్ట్ ఫెలోరా అని చెప్పి అందరూ వాడిని వదిలేశారు, లాభం లేదు పో అని. వాడు సన్నాసి. ప్రపంచమంతా అనిత్యమని వదిలేసిన వాడు నిజంగా సన్యాసి అండి. నిజంగా సన్యాసం పుచ్చుకున్న తర్వాత వాళ్ళు భగవద్ విషయం తప్ప మిగతా విషయాల్లో పొరపాటును కూడా వేలు పెట్టకూడదండి. పెట్టచ్చా పెట్టకూడదా మీ అనవసరం. ఏదన్నా మంచి చెప్పాలి చెప్పండి. మీరు ప్రభుత్వానికి చెబుతారో పెద్దలకి చెబుతారో లేక ఏదన్నా చెబుతారో ఎవరో ఉంటారు. అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారంటే నాకు ఇన్ని కోట్లు ఆస్తుంది. అయ్యా మీ పేరుతోనే ట్రస్ట్ ఏర్పాటు చేసుకోండి, ఉచితంగా హాస్పిటల్ పెట్టండి, విద్యాలయం పెట్టండి, వైద్యాలయం పెట్టండి, వికలాంగులకు ఇవన్నీ చేయండి సలహాయే తప్ప వీళ్ళు పెట్టుకున్నాను అనుకోండి, అది ఏమవుతుంది, వీళ్ళకు బద్దెన అయిపోతుంది. నేను వేరే అన్నాను కాదండి. చివరికి ఒక సంసారి ఎట్లా బాధపడతాడో చివరికి సన్యాసి కూడా అట్లాగే బాధపడతాడు. ఎందుకంటే తను పెట్టుకున్నప్పుడు ఇవి ఎట్లా రన్ అవ్వాలి, వీడికి డబ్బు ఎట్లా ఎక్కడి నుంచి వస్తుంది, అనేక ఇబ్బందులు. డబ్బుని తృణప్రాయంగా భావించిన వాడు కదా సన్యాసి. మరి ఆ డబ్బు కోసం అవస్థపడితే, ఆ డబ్బున్న వాళ్ళకే దర్శనమిస్తే, ఆ డబ్బున్నటువంటి వాళ్ళనే గొప్పగా చూస్తే మరి సామాన్యులు ఏమైపోతారండి? ఆలోచించండి. అందువల్ల సన్యాసులు నిత్యము భగవన్నామం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. ఎవరైనా మహారాజులు పెద్దలు వస్తే వాళ్ళకి సూచనలు ఇవ్వాలి. తను మాత్రం అందరికన్నా దూరంగానే తాను మనస్సుతో ఉండాలి. ఎవరిపైన మమకారము ఉండకూడదు, ఎవరిపైన ద్వేషము ఉండకూడదు. మూడవదండి, ఒక్క 4 మాసాల్లో తప్పించి నిజమైనటువంటి సన్యాసి ఒకే చోట ఉండకూడదు అని శాస్త్రం చెబుతోంది. ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, లేనిపోని స్నేహం వస్తుందండి. ఈ ఊళ్ళో 10 రోజులు సన్యాసి గారు ఉన్నారనుకోండి, ఎవరో వస్తారు, నమస్కారం చేస్తారు, 10 నమస్కారాలు చేస్తారు, చిరునవ్వు నవ్వుతారు. దాంతో వాడిని చూస్తారు, ఈయన చక్కగా నవ్వుతున్నాడు, బాగా వింటున్నాడు, ఆయన డబ్బులు తీశాడు, ఈయన పళ్ళు తెచ్చాడు, ఆయన మామిడి పళ్ళు తెచ్చాడు, ఏదో ఒకటి ఏర్పడుతుందండి. తద్వారా ఏమవుతుంది, వాడికి ఏ విరాగం అయితే ఉండాలో అది పోయి రాగం వస్తుంది. కాబట్టి ఒక్క పూట ఒక్క రోజు మాత్రం ఉండాలి ఒక గ్రామంలో, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే నీకేం ఉండకూడదు, అంతే, ఏముండకూడదు. ఇక్కడ చెబుతుంది అమ్మవారు, అమ్మా గొప్ప సన్యాసులు కొన్ని చోట్ల దేవాలయాల్లోనండి జీయర్లు ఉన్నారు. ఇప్పటికి కూడా తిరుమల ఉంది, అక్కడ జీయర్ స్వామి వారు ఉన్నారు. జీయర్ అనగానే మనందరికీ గుర్తొచ్చాయని చిన్నజీయర్ స్వామి, ఇంకెవరూ కాదు. కానీ జీయర్ అంటే సన్యాసి అని అర్థం అండి.